జనసేన పార్టీగా ఆవిర్భవించి ఈ ఏడాదికి 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. విజయవంతంగా 13వ ఏట అడుగుపెట్టనుంది. ఈ నెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవంగా ఉంది. జనసేన ఆవిర్భావ దినం అంటే అది మామూలుగా ఉండదు. పైగా జనసేన పవన్ కళ్యాణ్ వెండితెర మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా పొలిటికల్ గా చూసే సంచలన రాజకీయ నాయకుడు. దాంతో పవన్ కళ్యాణ్ అంటే ఊగిపోయే ఫ్యాన్స్ తో పాటు సైనికులు అంతా కలిసి జనసేన ఫార్మేషన్ డే అంటే లక్షలాది మంది తరలి వస్తారు. ఇదిలా ఉంటే జనసేన పార్టీ పెట్టాక అధికారంలోకి ఉన్నా లేకపోయినా ప్రతి ఏటా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అది ఒక ఆనవాయితీగా మారింది. జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకలు అంటే ఎంతో గొప్పగా సాగుతూ ఉంటాయి. నేల ఈనిందా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా జనాలు వెల్లువలా తరలి వస్తూ ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం జనసేన మాత్రమే కాదు, ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తాయి. ఏపీ రాజకీయాలకు కీలక మలుపు తిప్పే నిర్ణయాలు అన్ని కూడా జనసేన ఆవిర్భావం సభలోనే జరిగాయి. పొత్తుల నుంచి కూటమిలో కట్టేదాకా అనేక నిర్ణయాలు రాజకీయ ప్రకంపనలు పుట్టించాయి. ఇక జనసేన అధికారంలోకి వచ్చాక తొలిసారి 2025లో పిఠాపురంలో అదిరిపోయే రేంజ్ లో ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించారు. ఏకంగా 2 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమం జనసేన హిస్టరీలో సభతో భవిష్యత్తు అనేలా సాగాయి. పిఠాపురం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం కావడంతో ఆ సెంటిమెంట్ తో మరింతగా ఉత్సవాలు హైలైట్ గా అయ్యాయి. ఈ సందర్భంగా పవన్ ఇచ్చిన ఉద్వేగభరిత స్పీచ్ కూడా అందరినీ గుర్తుంచిపోయింది. అలాంటిది ఈ నెల 14న జనసేన 13వ వార్షికోత్సవాలు జరగాల్సి ఉండగా ఆ పార్టీకి కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దానికి ఆ పార్టీ కారణాలను కూడా వివరించింది. జనసేన సభ్యత్వం ప్రస్తుతం చురుగ్గా సాగుతుంది అని, దానిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకనే ఈ నిర్ణయానికి వచ్చామని పార్టీ పేర్కొంది. జనసేన సభ్యత్వం గత నెల 26న ప్రారంభిస్తే కేవలం 12 రోజులకే 8,70,000కు పైగా సభ్యత్వం నమోదు సాగింది అని పార్టీ వర్గాలు తెలియజేశాయి. అందుకే ఈ ఉత్సవాన్ని చూసి మరింత కాలం జనసేన సభ్యత్వాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లుగా వెల్లడించింది. దాంతో జనసేన సభ్యత్వాల పట్ల ఎంత పట్టుదలగా పనిచేస్తుందో అనేది అర్థమవుతుంది. ఇక ఈ ఏడాది స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. దాంతో జనసేన సభ్యత్వాలు అతి ముఖ్యంగా కానున్నాయి. పార్టీని బూత్ లెవెల్ దాకా తీసుకొని పోయేందుకు ఈ మెంబర్షిప్ ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు. అంతేకాదు, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో జనసేన ఎక్కువ స్థానాలకు పోటీ చేయాలని చూస్తుంది. ఆ విధంగా పార్టీని గ్రౌండ్ లెవెల్లో బాగా పటిష్టంగా చేసుకుంటే 2029 నాటికి మరిన్ని ఎక్కువ సీట్లకు పోటీ చేసేందుకు వీలు పడుతుందని జనసేన భావిస్తుంది. మొత్తానికి జనసేన మాస్టర్ ప్లాన్ తో ఉంది. అందుకే ఎన్నడూ లేని విధంగా ఈసారి సభ్యత్వాల కోసం ఆవిర్భావ దినోత్సవాలను కూడా రద్దు చేసింది అని అంటున్నారు.